హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎంఎస్ఆర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రేషన్ కార్డుల గురించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే తీసుకురావడం జరిగింది. తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. తెలంగాణలో పాత రేషన్ కార్డులు యథాతథం. పౌర సరఫరాల శాఖ తెలంగాణలో ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని పౌర సరఫరాల శాఖ తెలియజేయడం జరిగింది. కులగణన సహా రేషన్ కార్డులను సంబంధించినటువంటి జాబితాలో పేర్లు లేని వారి నుంచి ఈ నెల 21, 24 వరకు జరిగే గ్రామ సభల్లో ఈ కార్డుల కోసం దరఖాస్తు తీసుకుంటామని కూడా తెలిపారు. ఇప్పటికే ఉన్నటువంటి కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన 12,07,550 దరఖాస్తులకు సంబంధించి 18,55,515 పేర్లు అర్హత గల మేరకు చేరుతున్నట్లు పౌర సరఫరాల శాఖ తెలియజేయడం జరిగింది. ప్రజావాణి ద్వారా వచ్చినటువంటి ఈ దరఖాస్తులను కూడా పరిశీలిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. అటు రాష్ట్రంలో అర్హులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు అందించేందుకు ప్రక్రియ కొనసాగుతుంది. పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కులగణన, సామాజిక ఆర్థిక సర్వే పాత రేషన్ కార్డుల జాబితా రూపొందించామని కూడా తెలిపారు. అందులో పేరు లేని వారు గ్రామ సభల్లో మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా మంత్రి తెలియజేయడం జరిగింది. మొత్తం మీదైతే పాత రేషన్ కార్డుల స్థానంలో పాత రేషన్ కార్డులు యథాతథమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేయడం జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.